పినిపే శ్రీనివాస్ గారు సీరియల్ నెంబర్ 8 కేత ఆదిలక్ష్మి గారు గుమ్మపాటి భీమవరం ఇందుమై మంచిది గణశెట్టి సుబ్రహ్మణ్యం సీరియల్ నెంబర్ 19 చుండూరు పురుషోత్తం ముక్కు మల్లెం సూర్యనారాయణ సాత్విక శ్రీదుర్గ కోసంపూడి సాత్విక శ్రీదుర్గ చూడండి ఎనగవరం కోటయ్య వెంకటేశ్వర గారు కాకిలేరు జమ్మ పొదలాంటి నుంచి పుత్తూరు కనకరాజు దేవగుప్తము వరలక్ష్మి కొండయ్య గారు కోరాల తర్వాత దేవరాజు గారు అండి నుంచి మల్లికార్జున గారు మల్లికార్జున గారు తిరుపతిరావు గారు వేల్పూరు రండి ఎదరండి ఎల్లాజీ గారు వేల్పూరు అసపత్తుల బొక్కల దమయంతి గారు సంతకం పెట్టారు మోక్షిత గారు తర్వాత ప్రౌఢ అండి పెనుమక్క కామేశ్వరి దేవి 7వ గారు నిశాన్ చాడి సిహెచ్ అమృత్ దేవ్యం బసవలక్ష్మి పి కాశీ వెంకటేశ్వర రావాలమ్మ సొంత ఖర్చులతో వైద్య సదుపాయం పొంది అటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రియంబర్స్మెంట్ చేసి ఈరోజు 78 మందికి 61,33,703 రూపాయలు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన తణుకు నియోజకవర్గంలో 1,004 మందికి 7,63,45,233 రూపాయలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందించడం జరిగింది. ముఖ్యంగా క్రిటికల్ హెల్త్ కానీ అదేవిధంగా ఆరోగ్య సేవలో సరైన సమయంలో వైద్యం పొందలేక వారి సొంత ఖర్చులతో ఎవరైతే వైద్యం చేయించుకున్నారో అటువంటి వారి కోసం ముఖ్యమంత్రి గారు ఈరోజు పెద్ద మనసులతో ఏ కుటుంబం మీద కూడా ఆర్థిక భారం పడకూడదు, ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈరోజు అటువంటి వారిని అందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఆ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో 1,004 మందికి ఈరోజు 7,63,45,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా అందించడం జరిగింది. ఆ విధంగా లబ్ధిదారులందరికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ కుటుంబం సంక్షేమాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబం సంక్షేమం ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ విధంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక మందికి ఈరోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరిగింది. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని వైద్య సదుపాయాలు పెంపొందించే విధంగా ముఖ్యంగా హాస్పిటల్స్లో క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించి నూతన పరికరాలు ఇవ్వటం కానీ అలాగే ఈరోజు సిబ్బంది నియామకం కానీ అన్నీ కూడా చేసి ఈరోజు హాస్పిటల్స్లో పిఎస్సీల నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రి వరకు కూడా పెద్ద ఎత్తున సిబ్బంది నియామకం కూడా ప్రభుత్వం చేపట్టబోతుంది. ఆ విధంగా అందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా కృషి చేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఒక తత్వంతో ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.